పన్నులు ఎగవేస్తున్నారంటూ సినిమా రంగానికి నీతులు ప్రపంచానికి చెప్తుంటారు, కానీ వాళ్ళన్నీ తప్పుడు పనులే చేస్తారన్నటువంటిది. ఏది బెట్టింగ్ యాప్లా, డ్రగ్సా, రకరకాలు ఉన్నాయి పన్నులు ఎగవేతల. ఇట్లాంటి వాటిలో తాజాగా అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకి జిహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చారు. ఈ రెండు స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు తక్కువ చెల్లిస్తున్నట్టు గుర్తించారు. వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నారని బయటపడింది. దీంతో పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించమని చెప్పి ఆదేశించింది. రెండు స్టూడియోలకి నోటీసులు ఇచ్చారు. అన్నపూర్ణ స్టూడియోలు 11.52 లక్షల ఫీజు చెల్లించాలంటే, అయితే కేవలం 49,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారట. రామానాయుడు స్టూడియో వాళ్ళు 1.92 లక్షలు చెల్లించాల్సి ఉంటే కేవలం 1,900 రూపాయలే చెల్లిస్తున్నారట. అందుకని అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకి జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేస్తారు. వీళ్ళు ఏమంటారంటే, ఆ లోపల ఏదో కన్స్ట్రక్షన్ లాంటిది చేస్తారు కదా, దాని వరకు కడతారు, బట్ ఆ గ్రౌండ్ అంతా వాడతారు కదా స్టూడియోకి, సెట్టింగులకి, వాటికి మొత్తానికి కదా కట్టాల్సింది. అది వీళ్ళు చేసేటటువంటి చిన్న గేమ్ అనమాట.